మాట్లాడుతున్నాను తర్వాత మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు మాట్లాడాను. ఓకే, వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి వ్యక్తిగతంగా తాను హాజరవడం వల్ల ఈ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా వచ్చి ఈ గొట్ట బ్యారేజీని సందర్శించి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసి ఆయనకి తెలియజేయడానికని మేమందరము వచ్చాం. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం 7,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే వీధి నుంచి వస్తుంది. ఆ 7,000 క్యూసెక్కుల వాటర్ కూడా క్రిందికి అలా యథావిధంగా విడిచిపెట్టేస్తున్నారు. దాదాపుగా 35,000 క్యూసెక్కుల వాటర్ వచ్చినప్పుడు ముప్పు జరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో అంతటి వర్షాలు లేవు కాబట్టి ప్రమాదం ఉండకపోవచ్చు అనేటువంటిది మా అంచనా. ఇంకా 2 రోజులు కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శాసనసభ్యుల వారి తాలూకా ఆఫీసులో కంట్రోల్ రూమ్లో పెట్టి కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద ఏ గ్రామానికి వరద ఇబ్బంది ఉన్నా సరే, నీటి ఇబ్బంది ఉన్నా సరే వెంటనే ఆ నంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా మేమందరం కూడా వ్యక్తిగతంగా హాజరయ్యి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అధికారుల సహాయం తీసుకొని వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మేమందరం కూడా ఎమ్మెల్యే తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తున్నాను.